హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ ఫిన్టెక్. లాస్ట్ వీడియోలో మనం మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఫుల్ఫిల్ అయ్యేలా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఎలా చూస్ చేసుకోవాలో చూసాం. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అండ్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆల్సో మీ గోల్స్కి ఏది చూస్ చేస్తే బెటర్ చాయిస్ అని చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ అంటే ఏంటో హై లెవెల్లో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా ఒక దగ్గర పూల్ అయ్యాక ఆ మనీని డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ స్టాక్స్, బాండ్స్ ఆర్ గోల్డ్. ఆ ఇన్వెస్ట్ చేసిన మనీని ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి కూడా సేమ్ పూల్ అయిన మనీ అంతా డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ షేర్స్ లాగా స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడ్ జరుగుతుంది అండ్ మార్కెట్ అవర్స్లో మనం వీటిని కొనొచ్చు, అమ్మొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కీ డిఫరెన్సెస్. అవేంటంటే ఈటీఎఫ్ స్టాక్స్ లాగా త్రూఅవుట్ ద డే ట్రేడ్ చేయొచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఆ రోజు యొక్క క్లోజింగ్ ప్రైస్తోనే చేయాలి. ఈటీఎఫ్స్ జనరల్గా లో ఎక్స్పెన్స్ రేషియోతో ఉంటాయి, ఎందుకంటే అవి ఎక్కువగా మేనేజ్ చేయరు కాబట్టి. కానీ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, ఎందుకంటే వీటిలో మేనేజ్మెంట్ ఎక్కువ. ఈటీఎఫ్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఉండటం వల్ల ఇన్వెస్టర్స్కి కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్లో స్థిరత్వం ఎక్కువ ఉంటుంది. ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ ఎఫిషియెంట్, ఎందుకంటే వీటిలో క్యాపిటల్ గెయిన్స్ తక్కువ. ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే డిమాట్ అకౌంట్ కంపల్సరీ కావాలి, కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫండ్ హౌస్ ఆర్ బ్రోకర్స్ ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఈటీఎఫ్స్ ఎప్పుడు చూస్ చేయాలి? మీరు గనక షేర్స్లో లాగా ట్రేడింగ్ చేయాలి అంటే ఈటీఎఫ్స్ బెస్ట్. అలానే లో కాస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ ఇండెక్స్ ట్రాకింగ్ కావాలి అంటే ఈటీఎఫ్స్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు చూస్ చేయాలి? మాకు ఇన్వెస్ట్మెంట్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వాలని లేదు, అలానే మా ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొఫెషనల్స్ మేనేజ్ చేయాలి, లేదా మాకు ట్రేడింగ్ వద్దు, సింపుల్ ప్రాసెస్ కావాలి, ఇవన్నీ కావాలి అంటే మ్యూచువల్ ఫండ్సే ది బెస్ట్. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్లో యాక్టివ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలానే మనం ఎక్స్పర్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఆల్సో కాన్స్టెంట్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నెగిటివ్స్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫీజు కూడా ఎక్కువ, అండ్ డే ట్రేడింగ్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఇందులో లేదు. ఆల్సో పర్చేజ్ ఆర్ సేల్ చేయాలంటే డే క్లోజింగ్ నెట్ అసెట్ వాల్యూతోనే చేయాలి. అలానే మేనేజ్మెంట్ ఇన్ఎఫిషియన్సీ ఉంటే నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఫైనలీ మ్యూచువల్ ఫండ్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ, డెబ్ట్స్, హైబ్రిడ్ అండ్ సెక్టర్ ఫండ్స్. సో మన గోల్స్కి తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే పాజిటివ్స్ ఏంటంటే మేనేజ్మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఫీజు తక్కువ ఉంటుంది, అలానే డే ట్రేడింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజులో ఎప్పుడైనా అమ్మొచ్చు, కొనొచ్చు. నెగిటివ్స్ విషయానికి వస్తే ఈటీఎఫ్స్కి డిమాట్ అకౌంట్ అనేది కంపల్సరీ కావాలి, అలానే ఎవరైతే రియల్ టైం ట్రేడింగ్ చేసి ఉంటారో వాళ్ళు బాగా మేనేజ్ చేయగలరు. ఆల్సో ఎస్ఐపి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉండవు. దట్స్ ఇట్, లెట్స్ కంక్లూడ్. రెండిట్లోనూ బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, రెండిట్లోనూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. కాబట్టి మనం మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని, యాక్టివ్ మేనేజ్మెంట్ని అండ్ రిస్క్ టాలరెన్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్ చేసుకోవాలి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ us know ఇన్ ద కమెంట్స్. మ్యూచువల్ ఫండ్స్ యొక్క అన్ని వీడియోస్ని ఫాలో చేయడానికి ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్ట్.